టు దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ యూట్యూబ్ ఛానల్. ఇంత త్వరగా మీ ఆదరణ పొందినందుకు చాలా చాలా సంతోషంగా ఉన్నాము. అదే సంతోషం, అదే ఉత్సాహంతో మీ అందరి కోసం మరిన్ని యూనిక్ డిజైన్స్ తీసుకొచ్చేసాము. అండ్ మీ అందరికీ తెలిసిందే కదా, మా దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. లేదు స్టోర్కి వచ్చి విజిట్ చేస్తామంటున్నారా, అయితే మీ అందరి కోసం డిస్క్రిప్షన్లో అడ్రస్ అండ్ గూగుల్ మ్యాప్స్ కూడా మెన్షన్ చేశాము. 10,000కు మించిన యూనిక్ కలెక్షన్స్ ఉన్న దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ లో ఈ రోజు మనము అద్భుతమైన గోల్డ్ కడా కలెక్షన్ చూసేద్దాం. బ్యూటిఫుల్ గోల్డ్ కడాస్ విత్ సిగ్నిటీ స్టోన్స్ మనం ఈరోజు చూడబోతున్నాము. అండ్ ద పీస్ వాట్ యూఆర్ లుకింగ్ అట్ ఈజ్ అ సింపుల్, అంటే ఎటువంటి ఫంక్షన్ కైనా ఈజీలీ క్యారీ చేయొచ్చు. లేదా ఆఫీస్లో ఏదైనా మీటింగ్ ఉంది, ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, లేదా ఎవరిదైనా చిన్న ఫంక్షన్ ఉంది, అలాంటి వాటికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అండ్ దీని డీటెయిలింగ్కి వెళ్తే కనుక మనకి ఇందులో సిగ్నిటీ స్టోన్స్ ఉన్నాయి. అండ్ మొత్తం మనకి కడా వచ్చేసి మ్యాట్ ఫినిషింగ్ లో ఉంది. దిస్ ఇస్ అన్ యూనిక్ డిజైన్. అండ్ ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో ఇది ఎనామిల్ పెయింట్ అనమాట. ఎనామిల్ ఫినిష్ లో ఉంది విత్ మ్యాట్ ఫినిషింగ్ లో కనిపిస్తుంది ఈ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో. అండ్ లెట్ మీ జస్ట్ గో ఇన్ డీటెయిల్. ఇవి ఏవైతే డిజైన్ ఉన్నాయో, ఈ డిజైన్ ఎలా అనిపిస్తుంది అంటే లోటస్ లీఫ్ ఉంటుంది కదా, లోటస్ లీఫ్ పైన ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ వేస్తే ఎలా అయితే కనిపిస్తుందో ఈ లుక్ మాత్రం నాకు అదే కనిపిస్తుంది. దిస్ ఈస్ ద లీఫ్. అండ్ ఇక్కడ ఈ సిగ్నిటీ స్టోన్స్ తో బాల్ ఏదైతే ఉందో అది నాకు వాటర్ డ్రాప్లెట్ లాగా కనిపిస్తుంది. దట్ ఈస్ ద డిజైన్ ఐ ఫీల్. చాలా యూనిక్ గా ఉంది, చాలా డిఫరెంట్ గా ఉంది. అండ్ ఇది కూడా ఎలా అంటే ఎటువంటి సైజ్ వాళ్ళకైనా ఈజీగా ఫిట్ అయిపోతుంది. బికాస్ ఇలా కాదు, దే హ్యావ్ గివెన్ అ స్క్రూ హియర్. ఇక్కడ మీకు స్క్రూ కనిపిస్తుంది కదా, ఈ స్క్రూ అంటే ఈ లాక్ ఓపెన్ చేసి ఇటు సైడ్ స్క్రూ ఉంది. సో మనము ఈ స్క్రూని ఇలా ఓపెన్ చేయాలి. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. అంటే జస్ట్ వన్ సిస్టమ్ కాదు, 2 సిస్టమ్స్ ఉన్నాయి ఇందులో. ఓకే, దీని బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత బాగుందో. ఎక్కడ కూడా ఇరిటేషన్ లేదంటే కుచ్చుకోవడం కానీ, రాసుకపోవడం కానీ, షార్ప్నెస్ కానీ ఏం లేదు. చాలా కంఫర్టబుల్గా ఉంది. సో ఇది క్లోజ్ చేసి మనకి 2 లాక్ సిస్టమ్స్ అనమాట. వన్ ఈజ్ ద స్క్రూ అండ్ ది అదర్ వన్ ఈజ్ దిస్ హుక్. ఈ క్లిప్ ఒకటి, ఈ స్క్రూ ఒకటి, సో దట్ ఇట్ విల్ బీ సో స్ట్రాంగ్ ఇనఫ్. అండ్ ఇదంతా కూడా మనకి మ్యాట్ ఫినిషింగ్లో వచ్చింది, బ్రేస్లెట్ అంతా కూడా. జస్ట్ లుక్ ఎట్ ద సైడ్ వ్యూ హియర్. అండ్ ఎస్, లెట్స్ గో ఇన్ డీటెయిల్ ఆఫ్ ద గ్రాస్ అండ్ నెట్ వెయిట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ కడా. ఈ కడా వచ్చేసి 22 క్యారెట్ గోల్డ్ అనమాట. అండ్ దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి 21.610 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 21.610 గ్రామ్స్. ఇది కనుక ఒకవేళ మీరు మీ సొంతం చేసుకోవాలనుకుంటే తెలిసిందే కదా, స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. లెట్స్ గో విత్ ద నెక్స్ట్ ప్రోడక్ట్. సో yet another beautiful and lightweight kada మీకోసం తీసుకొచ్చాను. దిస్ డిజైన్ ఇస్ కాల్డ్ టర్క్విష్ డిజైన్ అనమాట. అండ్ దీంట్లో మీరు చూసినట్టయితే మనకి ఎల్లో గోల్డ్ కనిపిస్తుంది, రోజ్ గోల్డ్ కనిపిస్తుంది, అలానే రోడియం ఫినిష్తో ఉన్న గోల్డ్ కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు ఒక ఫ్లవర్ ఉంది, ఆ ఫ్లవర్ మధ్యలో ఇంకొక ఫ్లవర్ ఉంది, దాని మధ్యలో ఏదైతే బాల్ ఉందో అది మనకి రోడియం ఫినిషింగ్తో వచ్చింది. అండ్ ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఈ అంటే ఆల్టర్నేటివ్గా మనకి రోడియం ఫినిషింగ్ వచ్చింది, రోజ్ గోల్డ్ ఫినిషింగ్ వచ్చింది. ఏదైతే రోజ్ గోల్డ్ ఉందో దాని అవుట్లైన్ వచ్చేసి మనకి మళ్ళీ ఎల్లో గోల్డ్ లో ఫినిషింగ్ వచ్చింది. ద డిజైన్ ఇస్ సో యూనిక్. సో ఇక్కడ మనకి ఎలా అయితే ఫ్లవర్ కనిపిస్తుందో మనకి ఇక్కడ కూడా లీవ్స్ ఉన్నాయి అనమాట, 2 లీవ్స్. ఆ లీవ్స్ కి అవుటర్ పార్ట్ వచ్చేసి మొత్తం ఎల్లో గోల్డ్ ఉంది, దాని మధ్యలో వచ్చేసి మనకి రోజ్ గోల్డ్ ఉంది. దాని లీవ్స్ కి ఏవైతే మనకి లైన్స్ ఉన్నాయో ఆ లైన్స్ అంతా కూడా మనకి రోడియం ఫినిషింగ్ తో వచ్చింది. దిస్ ఇస్ సో లైట్ వెయిట్, సో ఫ్లెక్సిబుల్. అండ్ కడాకి సంబంధించిన బేస్ అంతా కూడా మీకు ఇలా కనిపిస్తుంది. అంటే స్నేక్ స్కిన్ ఏదైతే షేప్ లో ఉంటుందో, ఏదైతే డిజైన్ లో ఉంటుందో, నాకైతే ఇది స్నేక్ స్కిన్ డిజైన్ లాగా కనిపిస్తుంది. అండ్ సింపుల్ గా ఇక్కడ మనకి లాబ్స్టర్ హుక్ ఇచ్చి జంప్ రింగ్స్ ఇచ్చారు. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. సో మనం బేసికలీ బ్యాంగిల్స్ యూస్ చేసేటప్పుడు ఈ సైజ్ అనేది మనం చూస్తాము. దట్ ఈస్ ద రీజన్ 2426 అంటాము. సో అందుకనే ఇది మనకి ఇక్కడ ఏదైతే ఈ చైన్ ఇచ్చారో, లాబ్స్టర్ హుక్ విత్ చైన్ వచ్చింది కదా, ఏ సైజ్ వాళ్ళైనా సరే కంఫర్టబుల్ గా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ రైట్, చాలా 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 లైట్ వెయిట్ ఉంది ఈ ప్రోడక్ట్ కూడా. అండ్ ఎస్, ఈ కడ గ్రాస్ వెయిట్ వచ్చేసి 10.560 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 10.560 గ్రామ్స్. ఇది కనుక మీరు మీ సొంతం చేసుకోవాలనుకుంటే స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి. లెట్స్ గో విత్ ద నెక్స్ట్ ప్రోడక్ట్.
ఇంకొక బ్యూటిఫుల్ మోడల్ చూస్తున్నారు, కడా మోడల్. ఇక్కడ మనకి పికాక్ డిజైన్ కనిపిస్తుంది అండ్ ఇట్ ఇస్ టోటలీ యాంటిక్ పీస్ అనాలి. అండ్ ఇక్కడ మనకు కనిపించేవన్నీ కూడా ఓనెక్స్ రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ అనమాట. ఒక్కసారి మనము డిజైన్ డీటెయిలింగ్కి వెళ్ళిపోదాము, హౌ ఇట్ ఈస్ లుకింగ్ అనేది. మీరు ఇక్కడ సెంటర్ లో అంటే ఇక్కడ ఏవైతే స్టోన్స్ మనకి యూజ్ చేసామో దీస్ ఆల్ ఆర్ కాల్డ్ ఓనెక్స్ ఎమరాల్డ్స్ అండ్ ఓనెక్స్ రూబీస్ అనమాట. మీకు ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా ఈ పికాక్ లో గ్రీన్ కానివ్వండి, ఇక్కడ కింద రెడ్ కలర్ రూబీస్ కానివ్వండి, మధ్యలో ఉన్న ఎమరాల్డ్స్ కానివ్వండి. సో దీని డిజైనింగ్ డీటెయిల్ చూస్తే మధ్యలో మనకి బ్యూటిఫుల్ పికాక్ అనమాట. దిస్ ఈజ్ డెఫినెట్లీ అన్ యాంటిక్ పీస్. దాని ఫినిషింగ్ చూడండి, ఫినిషింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ దాని సైడ్స్ లో మనకి ఇంకొక సింపుల్ డిజైన్ ఇచ్చారనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆ డిజైన్ కూడా అంటే ఇది మొత్తం గోల్డ్ అండ్ బ్లాక్ ఫినిషింగ్ లో ఎప్పుడైతే కనిపిస్తుందో దెన్ వి జస్ట్ సే ఇట్ యాజ్ యాంటిక్ డిజైన్ ఆర్ యాంటిక్ పీస్ అని అంటూ ఉంటాము. అండ్ దీని సైడ్స్ కి కూడా మనకు చూసినట్టయితే బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఇచ్చారు సైడ్ 2 కార్నర్స్ కి. అండ్ దీని బ్యాక్ సైడ్ మనం చూడాలి, ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద కడా. సో ఇక్కడ అంతా కూడా ఇంకొక బ్యూటిఫుల్ అంటే ఒక సింపుల్ డిజైన్ అనమాట. బికాస్ ఈ ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైతే ఇంత హెవీగా ఉందో బ్యాక్ ప్లెయిన్ గా ఉంటే అంత ఎలిగెంట్ లుక్ రాదు, అంత హెవీ లుక్ రాదు కాబట్టి సో దానికి అలా ఇచ్చారు. అండ్ లుక్ ఎట్ దిస్, ఇక్కడ ఒక 2 స్ట్రింగ్స్ అనమాట. ఆ 2 స్ట్రింగ్స్ కి సెంటర్ పార్ట్ డిజైన్ ఆ 2 స్ట్రింగ్స్ కి యాడ్ చేశారు. అండ్ ఎక్కడ కూడా డిస్కంఫర్టబుల్ లేదు, చాలా చాలా ఇక్కడ చూడండి ఎక్కడ కూడా డిస్కంఫర్ట్ లేదు, ఎక్కడ కూడా షార్ప్నెస్ కూడా లేదు, చాలా కంఫర్టబుల్ గా ఉంది. అండ్ లెట్స్ సీ ఇక్కడ మనకి మనం ఫస్ట్ ఇది చూసినట్టయితే స్క్రూ అండ్ క్లిప్ రెండు ఉండే అండ్ సెకండ్ దానికి జస్ట్ లాబ్స్టర్ హుక్ వచ్చింది. అండ్ సి సో ఎటువంటి సైజ్ వాళ్ళకైనా సరే కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ నన్ను అడిగితే ఇప్పుడు శారీ ఫంక్షన్ ఉంది కిడ్స్కి అంటే కూడా యూ కెన్ హ్యాపీలీ టేక్ దిస్ బికాజ్ ఇలా చూడడానికి చిన్న సైజ్ లాగా కనిపిస్తుంది. బట్ ఈవెన్ ఐ థింక్ దిస్ విల్ ఫిట్ మీ ఆల్సో. సో ఇది నాకు కూడా ఫిట్ అయిపోతుంది, ఎక్కడ కూడా డిస్కంఫర్ట్ లేదు. అండ్ అలానే శారీ ఫంక్షన్ అలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్ కానివ్వండి లేదా వెడ్డింగ్ అయినా సరే ఫ్రంట్ బ్యూటిఫుల్ కడా వేసుకోవాలి అంటే ఈ బ్యూటిఫుల్ కడాని మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కనిపిస్తున్న పికాక్ కూడా మనకి 3D ఫామ్లో కనిపిస్తుంది. ఇక్కడ పికాక్ ఐ కానివ్వండి ఇదంతా కూడా చాలా బ్యూటిఫుల్ డిజైన్ ఉంది. ఇంకా లేట్ చేయకుండా ఈ బ్యూటిఫుల్ యాంటిక్ కడా మీరు మీ సొంతం చేసుకోవాలనుకుంటే దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి 19.540 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 19.180 గ్రామ్స్. అండ్ దిస్ బ్యూటిఫుల్ కడా ఈజ్ ఆఫ్ 22 క్యారెట్ గోల్డ్. ఇంకా లేట్ చేయకుండా స్క్రీన్ షాట్ తీసుకోండి, స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. లెట్స్ గో విత్ ద నెక్స్ట్ వన్. ఇంకొక బ్యూటిఫుల్ యాంటిక్ డీప్ నక్షి కడా చూస్తున్నాం మనం ఇక్కడ. అండ్ ఒక్కసారి దీని డిజైన్ కానివ్వండి దీని మోడల్ కానివ్వండి చూడండి ఎంత యూనిక్ గా ఉందో. మనం ఇంతకు ముందు కూడా కొన్ని డిజైన్స్ చూసాము హౌ దే వర్ లుకింగ్. అండ్ ఇది కూడా సేమ్ అలాంటి మోడలే కాకపోతే డిఫరెంట్ డిజైన్ అనమాట. మధ్యలో మనకు చూసినట్టయితే లక్ష్మీదేవి ఉంది, పైన కింద రూబీ స్టోన్స్ వచ్చాయి. అండ్ సైడ్స్ కి కూడా బ్యూటిఫుల్ అంటే ఈ రూబీ స్టోన్స్ కి కొంచెం ఎలివేట్ చేయాలని చెప్పి ఇక్కడ బ్యూటిఫుల్ గా ఎనామిల్ పెయింట్ కూడా వచ్చింది 2 లీవ్స్ కి. అండ్ దాని తర్వాత లక్ష్మీదేవి పక్కన మనం ఇక్కడ చూసినట్టయితే 2 బ్యూటిఫుల్ పికాక్స్ ఉన్నాయన్నమాట. పికాక్స్ పక్కన మనకి మళ్ళీ చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి. అంటే ఆ సైజ్ పెద్ద సైజ్ నుంచి చిన్న సైజ్కి వెళ్ళిపోతుంది కాబట్టి పెద్ద సైజ్ లో లక్ష్మీదేవి, దాని తర్వాత కొంచెం చిన్న సైజ్ లో మనకి పీకాక్స్ ఉన్నాయి, దాని తర్వాత ఇంకా కొంచెం చిన్న సైజ్ లో ఫ్లవర్ ఇచ్చి ఆ డిజైన్ ని కూడా చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారు. అండ్ నేను ఇంతకు ముందు చూపించాను కదా, ఇంతకు ముందు బ్యాంగిల్ అంటే ఈ విడ్త్ అనేది చాలా తక్కువ ఉండే అనమాట, ఇది కొంచెం పెద్దగా ఉంది. సో 2.8 2.10 సైజ్ వాళ్ళకు కూడా ఇది చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. మనం జనరలీ బ్యాంగిల్స్ కొనాలి అంటే ద మేజర్ థింగ్ వాట్ వీ థింక్ ఇస్ ఇది నా సైజ్ ఉందా లేదా, నాకు కంఫర్టబుల్ ఉంటుందా లేదా అని అనుకుంటాము. బట్ అలాంటిది ఇది ఎటువంటి సైజ్ వాళ్ళకైనా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఇట్ ఈస్ బికాస్ వీ హ్యావ్ స్క్రూ హియర్. నేను ఇంతకు ముందు అన్నిటికీ కూడా చూపించాను. సో ఇక్కడ కూడా మనకి స్క్రూ ఉంది, స్క్రూ ఓపెన్ చేసి బ్యాంగిల్ వేసుకోవడం. అండ్ దీని బ్యాక్ సైడ్ చూస్తే మొత్తం హాలోగా కనిపిస్తుంది. అండ్ చెప్పాను కదా ఏదైతే మనకి ఈ కడా ఉందో ఆ కడాకి సంబంధించి 2 స్ట్రింగ్స్ పెట్టి ఆ 2 స్ట్రింగ్స్ ఈ డిజైన్ ఏదైతే ఉందో ఆ డిజైన్ లో 2 స్ట్రింగ్స్ పెట్టి దానికి ఇది అటాచ్ చేశారనమాట. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ లుకింగ్ సో బ్యూటిఫుల్. అంటే జస్ట్ సింపుల్ గా ఏదో డిజైన్ చేసి పెట్టేసామని కాకుండా మనకి వెయిట్ ఇష్యూస్ కూడా ఉండదు కాబట్టి ఆ వెయిట్ మేనేజ్ అయ్యేలాగా ఇంత బ్యూటిఫుల్ గా లైక్ సి దిస్ ఇస్ సో హాలో, మీకు సౌండ్ కూడా వస్తుంది. అండ్ ఎస్ దీని డిజైన్ చూసుకుంటే దీని డిజైన్ కూడా మనకి బ్యూటిఫుల్ హార్ట్ డిజైన్స్ లో వచ్చాయన్నమాట. అప్ అండ్ డౌన్ లైన్ వచ్చింది, ఒకటి స్నేక్ లాగా ఒక కర్వింగ్ లైన్ వచ్చింది, దాని మధ్యలో మనకి బ్యూటిఫుల్ హార్ట్స్ కనిపిస్తున్నాయి ఆల్టర్నేటివ్ గా. అండ్ ఎస్ దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి 16.880 గ్రామ్స్, దీని నెట్ వెయిట్ వచ్చేసి 16.600 గ్రామ్స్. దిస్ ఈస్ అ 22 క్యారెట్ గోల్డ్ యాంటిక్ కడా. ఇంకా లేట్ చేయకుండా స్క్రీన్ షాట్ తీసుకోండి, స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి. లెట్స్ గో విత్ ద నెక్స్ట్ వన్.
ఇంకొక బ్యూటిఫుల్ కడా చూస్తున్నాము. మనం ఇప్పటిదాకా పికాక్‌తో ఉన్న డిజైన్స్‌వి చూసాము. బట్ ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ కనిపిస్తుంది మీకు. ఇక్కడ మొత్తం యూజ్ చేసినవి కూడా మళ్ళీ ఓనెక్స్ రూబీ స్టోన్స్ అనమాట. ఇక్కడ ఏదైతే యూజ్ చేశారో ఇక్కడ కానివ్వండి, మధ్యలో కానివ్వండి, మధ్యలో మనము స్వరోస్కి స్టోన్స్ యూజ్ చేసాము. కిందంతా ఓనెక్స్ రూబీస్ యూజ్ చేసాము. పైన కూడా ఓనెక్స్ రూబీసే. అండ్ అవి కూడా అంటే ఓనెక్స్ రూబీస్ ఈజ్ నథింగ్ బట్ ఒక డిఫరెంట్ షేప్ ఆఫ్ రూబీస్ అనమాట. మనం జనరలీ రౌండ్లో కానివ్వండి, ఓవల్లో కానివ్వండి చూస్తుంటాము. బట్ ఇక్కడ రెక్టాంగిల్ షేప్లో మనకి రూబీస్ కనిపిస్తున్నాయి. అండ్ మధ్యలో వచ్చేసి ఒక 2 బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఆ ఫ్లవర్స్ మధ్యలో మనకి రూబీ స్టోన్ వచ్చింది. దాని సరౌండింగ్ మొత్తం కూడా మనకి స్వరోస్కి స్టోన్స్ ఉన్నాయి, విచ్ వీ కాల్ ఇట్ యాజ్ సీజర్ స్టోన్స్ ఆల్సో. అండ్ దాని తర్వాత మనకి ఇక్కడ పైన ఒక 2 బ్యూటిఫుల్ లీవ్స్ ఉన్నాయి అనమాట. దానికి అటాచ్గా ఇక్కడ 2 పికాక్స్ కనిపిస్తున్నాయి. మనం ప్రీవియస్ డిజైన్లో కూడా మధ్యలో లక్ష్మీదేవి వచ్చి సైడ్స్కి పికాక్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మధ్యలో ఫ్లవర్ వచ్చి సైడ్స్కి పికాక్స్ వచ్చాయి. దాని సైడ్స్కి మళ్ళీ చిన్న ఫ్లవర్స్ వచ్చాయి. అండ్ దీని బ్యాక్ డిజైన్ ఒక్కసారి చూద్దాము. సో ఎస్, జిగ్జాగ్ లైన్స్ వచ్చి ఆ లైన్స్ మధ్యలో ఏదైతే ఉంటుందో ఆ గ్యాప్లో మొత్తం బ్యూటిఫుల్ డాట్ ఫ్లవర్స్ ఇచ్చారనమాట. అంత బ్యూటిఫుల్గా ఉంది. అంటే నేను ఇన్ని బ్రేస్లెట్స్ చూస్తున్నాను, ఐ మీన్ ఇన్ని కడాస్ చూస్తున్నాను, ఏది కూడా ఇరిటేషన్ ఉన్నట్టుగా అట్లా ఏం లేకుండా పర్ఫెక్ట్ ఫినిషింగ్తో ఉన్నాయి. దాట్ ఈస్ అ స్పెషాలిటీ ఆఫ్ దేవి పవిత్ర. అండ్ ఇక్కడ కూడా మళ్ళీ 2 స్ట్రింగ్స్ వచ్చాయి మనకి కడాతోని కంబైన్డ్ అయ్యి. ఆ 2 స్ట్రింగ్స్కి వీ హ్యావ్ అటాచ్డ్ ది ఫ్రంట్ పార్ట్ వాట్ వీ హ్యావ్ హియర్. ఇక్కడ ఏదైతే ఫ్రంట్ పార్ట్ ఉందో అది మనం కడాకి అటాచ్ చేసాం. ఇక్కడ ఇది కూడా హాలోగా ఉంది. అండ్ యాజ్ ఇట్ ఈస్ ఇది కూడా స్క్రూ మోడల్ అనమాట. మీకు ఇక్కడ సైడ్కి స్క్రూ కనిపిస్తుంది. ఈ స్క్రూ ఓపెన్ చేసి కడా వేసేసుకొని మళ్ళీ క్లోజ్ చేయడమే. అంత సింపుల్ డిజైన్. దిస్ బ్యూటిఫుల్ యాంటిక్ కడా గ్రాస్ వెయిట్ ఈస్ 20.500 grams. నెట్ వెయిట్ ఈస్ 20.218 grams. దిస్ ఇస్ అ 22 karat gold కడా. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గో విత్ ద నెక్స్ట్ వన్. ఇంకొక బ్యూటిఫుల్ కడా చూస్తున్నాము. ఇప్పటిదాకా చూసిన కడాస్ అన్ని హెవీ కడాస్ ఉండే, కాకపోతే ఇది చాలా సింపుల్ గా ఉంది. అలానే గోల్డ్ లో ఏదైతే ఫినిషింగ్ విత్ మన స్వరోస్కి స్టోన్స్ వచ్చాయో అవి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకు సెంటర్ లో ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ ఉందన్నమాట. ఆ ఫ్లవర్ మధ్యలో మనకి ఎమరాల్డ్ స్టోన్ వచ్చింది. ఆ ఫ్లవర్ సరౌండింగ్స్ కూడా అక్కడక్కడ మనకి బిగ్ సైజ్ ఆఫ్ సిగ్నిటీ స్టోన్స్ ఉన్నాయి. అలానే దిస్ కడా ఈస్ టోటలీ ఫిల్డ్ విత్ సిగ్నిటీ స్టోన్స్ ఓన్లీ. అండ్ అక్కడక్కడ మనకు మళ్ళీ ఒక డ్రాప్ షేప్ లో రూబీ స్టోన్స్ కనిపిస్తున్నాయి. దీని డిజైన్ కూడా చాలా సింపుల్ గా ఉంది. ఇట్ ఈస్ లైక్ ఒక ఫ్లవర్ చాలా తీగలతోనే అటాచ్ అయిపోయి మళ్ళీ ఇంకా బ్యూటిఫుల్ చిన్న ఫ్లవర్స్ ఉన్నట్టు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెద్ద స్వరోస్కి స్టోన్స్ ఏవైతే ఉన్నాయో అవే ఫ్లవర్స్ లాగా, ఈ సైడ్ అంతా కూడా తీగలు లీవ్స్ లాగా, ఇక్కడ అక్కడక్కడ మళ్ళీ ఫ్లవర్స్ అంటే రెడ్ ఫ్లవర్స్, గ్రీన్ ఫ్లవర్స్, వైట్ ఫ్లవర్స్, ఒక తీగలో అన్ని కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటే ఎలా ఉంటాయో అంత సింపుల్ గా ఈ డిజైన్ ఉంది. లేదా మనం మిడిల్ లో ఒక పెద్ద ఫ్లవర్, దానికి ఇటుపక్క అటుపక్క తీగలు ఉన్నాయి, లీవ్స్ ఉన్నాయి అన్నా సరే అయిపోతుంది. అండ్ లెట్ us see the back side of this. This is open setting అనమాట. నేను చెప్పాను కదా మనకి ఇలాంటివి ఏవి ఉన్నా సరే సిగ్నిటీ స్టోన్స్ ఎప్పుడైతే మనం యూజ్ చేస్తామో లేదా స్వరోస్కి స్టోన్స్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో దే ఆర్ ఆల్మోస్ట్ లైక్ డైమండ్ ఫినిషింగ్ ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది అనమాట. సో అందుకని ఇవన్నిటికీ కూడా ఓపెన్ సెట్టింగ్ ఉంటాయి. అండ్ దీని హుక్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ మనకి క్లిప్ ఇచ్చారు. సో ఇక్కడ ఏదైతే క్లిప్ ఉందో ఈ క్లిప్ని మనం ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి వీ హ్యావ్ టు పుష్ దిస్. సో ఇది మీకు కనిపిస్తుంది కదా, ఇది అగైన్ డిఫరెంట్ హుక్ మోడల్లో కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఏదైతే మనకి ఈ లైన్ కనిపిస్తుందో ఇందులోకి ఇది వెళ్ళి యూ హ్యావ్ టు ఫిక్స్ దిస్. ఫిక్స్ అయిన తర్వాత ఈ క్లిప్ పెట్టేసేయాలి. ఎప్పుడైతే కడాస్ మనం యూజ్ చేస్తామో అవి మిస్ప్లేస్ అవ్వకుండా కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలంటే ఇలాంటివన్నీ మనం యూజ్ చేసుకోవాలి. అండ్ ఇది మొత్తం క్లోజ్డ్ గా కనిపిస్తుంది. ఇదంతా అంటే కొంచెం హాలోలో ఉంది. మనకి హాలో యూజ్ చేస్తే ఏంటంటే మనకు తక్కువ వెయిట్ లో అయిపోతుంది అండ్ చూడడానికి చాలా హెవీ కడాలాగా కూడా కనిపిస్తుంది అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా దీని గ్రాస్ అండ్ నెట్ వెయిట్ తెలుసుకుందాము. దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి 12.760 grams, నెట్ వెయిట్ వచ్చేసి 12.560 grams. దిస్ ఇస్ a 22 karat gold కడా. సో ఇంకా లేట్ చేయకుండా స్క్రీన్ షాట్ తీయండి. స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. లెట్స్ గో విత్ ద నెక్స్ట్ ప్రోడక్ట్. ఓన్లీ లేడీస్ కడాసేనా, మాకు కూడా కడాస్ లేవా అని చూసే కొందరైనా మేల్ కస్టమర్స్ కోసం ఇదనమాట. లేదు మీ ఆయనకు ఒకవేళ మీరు గిఫ్ట్ చేయాలన్నా సరే ఈ బ్యూటిఫుల్ కడా గిఫ్ట్ చేయొచ్చు. జస్ట్ లుక్ ఎట్ దిస్, ఎంత బాగుంది. మంచి త్రిశూలం,
సో శివుడు అనగానే మనకి పాము, త్రిశూలం, డమరుకం, రుద్రాక్ష ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. అంటే మెడలో నాగుపాము ఉంటుంది, అలానే చేతిలో త్రిశూలం ఉంటుంది, త్రిశూలానికి డమరుకం ఉంటుంది, మెడలో రుద్రాక్ష ఉంటుంది. సో అందుకనే ఇది టోటలీ దిస్ బిలాంగ్స్ టు శివ్జీ అనమాట. సో అంత బ్యూటిఫుల్ గా డిజైన్ కూడా ఉంది. అండ్ అంటే ఒక యాంటిక్ పీస్ అనొచ్చు. అంటే జస్ట్ లుక్ ఎట్ ద క్రియేటివిటీ. ఎంత బాగా ఇక్కడ నాగుపాము వచ్చేసి, మళ్ళీ ఇక్కడ త్రిశూలము, ఇక్కడ డమరుకం కూడా మొత్తం మనకి సిగ్నిటీ స్టోన్స్ తోటి ఫిల్ అయిపోయి ఉంది. ఇక్కడ త్రిశూలానికి పైన మధ్యలో ఏదైతే ఉంటుందో అక్కడ మనకు మళ్ళీ సిగ్నిటీ స్టోన్ వచ్చింది. ఈ రుద్రాక్ష కూడా ఎంత బ్యూటిఫుల్ గా, అంటే రొటేటబుల్ అనమాట, మూవబుల్ రుద్రాక్ష ఇది. అండ్ అలానే దీని సైడ్స్ చూస్తే కనుక ఇక్కడ కూడా 4 లైన్స్ వచ్చాయి. 4 లైన్స్ ఆర్ టోటలీ ఫిల్డ్ విత్ సిగ్నిటీ స్టోన్స్ విత్ రోడియం ఫినిషింగ్ కనిపిస్తుంది. ఇక్కడ ఏదైతే మనం సిగ్నిటీ స్టోన్స్ యూజ్ చేసామో అక్కడంతా కూడా మనకి రోడియం ఫినిషింగ్ కనిపిస్తుంది. అండ్ దీని బ్యాక్ సైడ్ కూడా మొత్తం మెష్ డిజైన్, ఆర్ఎల్స్ వీ కెన్ కాల్ ఇట్ స్నేక్ డిజైన్ ఆల్సో. మన నాగుపాము స్కిన్ ఎలా అయితే ఉంటుందో అలానే కనిపిస్తుంది. ఇది కూడా జస్ట్ డిజైన్ కి తగ్గట్టు కూడా ఉండాలి కాబట్టి ఇంత బ్యూటిఫుల్ గా ఫ్యాన్సీ బ్రేస్లెట్ ఆర్ ఫ్యాన్సీ కడా ఫర్ మెన్స్ అన్నమాట. అండ్ లెట్ us see how the hook of this bracelet is. దీని హుక్ వచ్చేసి మనకి ఇక్కడ 2 క్లిప్స్ వచ్చాయి. ఇటు సైడ్ మీకు క్లిప్ కనిపిస్తుంది అండ్ ఇటు సైడ్ కూడా క్లిప్ ఉంది. ఇది ప్రెస్ చేసి ఓపెన్ చేయడం. యూ హ్యావ్ టు లాక్ దిస్. ఇది లాక్ చేసి ఈ హుక్స్ ప్లేస్ చేసుకోవడం. చాలా బ్యూటిఫుల్ గా, చాలా డిఫరెంట్ డిజైన్ గా, చాలా యూనిక్ ప్రోడక్ట్ అన్నమాట. సో దీని బ్యాక్ సైడ్ చూడండి, ఎక్కడైతే మనకి సిగ్నిటీ స్టోన్స్ ప్లేస్ చేసామో అక్కడంతా కూడా ఓపెన్ సెట్టింగ్ లో కనిపిస్తుంది. అండ్ ఎక్కడ కూడా ఇరిటేషన్ లేదు, ఎక్కడ కూడా షార్ప్ కటింగ్, షార్ప్ ఫినిషింగ్ లేదు. చాలా కంఫర్టబుల్ గా ఉంది. సో ఇంత బ్యూటిఫుల్ ఫ్యాన్సీ కడా మీరు ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకుంటే లేట్ చేయకుండా గ్రాస్ వెయిట్ అండ్ నెట్ వెయిట్ తెలుసుకోండి. సో దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి 23.780 grams, నెట్ వెయిట్ వచ్చేసి 23.729 grams. దిస్ ఇస్ an 18 karat gold fancy kada for men. సో లేట్ చేయకుండా స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి. yet another beautiful men's kada అనమాట. ఇంతకు ముందు నేను ఏదైతే మీకు చూపించానో అది అందులో మనకి రుద్రాక్ష కూడా వచ్చింది. బట్ రుద్రాక్ష అందరికి సూట్ అవుతుంది అని ఉండదంట, కొందరికి ఇట్ మైట్ నాట్ మ్యాచ్ అనమాట. సో అలాంటి వాళ్ళు నాకు రుద్రాక్ష లేకుండా కావాలి, బట్ అదే డిజైన్ లో కావాలి, త్రిశూలం ఉండాలి, డమరుకం ఉండాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళ కోసం దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ బ్రేస్లెట్ ఆర్ పర్ఫెక్ట్ కడా ఐ వుడ్ సే. ఇక్కడ చూడండి, త్రిశూలం అండ్ డమరుకం మధ్యలో మనకి ఒక బ్యూటిఫుల్ సిగ్నిటీ స్టోన్స్ తో ఫిల్ అయిన బాల్ వచ్చింది. దాని కింద మనకి మళ్ళీ డమరుకం ఉంది, దాని కింద అగైన్ బ్రేస్లెట్ అంతా కూడా ఆర్ ద కడా అంతా కూడా మనకి ఒక సింగిల్ లైన్ ఆఫ్ సిగ్నిటీ స్టోన్స్ ఉన్నాయి. ఇదంతా కూడా మనకి రోజ్ గోల్డ్ ఫినిషింగ్ లో ఉంది. ఎక్కడైతే సిగ్నిటీ స్టోన్స్ యూజ్ చేసామో అక్కడ మాత్రం కొంచెం రోడియం ఫినిషింగ్ వచ్చింది. ఈ కడ చూడడానికి లైట్ వెయిట్ ఉంది అండ్ పట్టుకోవడానికి కూడా లైట్ వెయిట్ ఉంది. దీని బ్యాక్ సైడ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. చాలా సింపుల్గా, అంటే చాలామంది మెన్స్ నాకు హెవీగా కనిపించద్దు, సింపుల్గా ఉండాలి, ఎలిగెంట్గా ఉండాలి అని అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ వన్. అండ్ అట్ ద సేమ్ టైం దీనికి కూడా మనకి డిఫరెంట్ క్లిప్స్ ఉన్నాయి హుక్ కోసం అని. సో దీనికి కూడా మనం ఇట్లా ప్రెస్ చేసి ఇది ఓపెన్ చేయాలి. సేమ్ ఇంతకుముందు ఏదైతే చూసామో అదే బ్రేస్లెట్ లాక్ డిజైన్లో ఉంది. ఇది లాక్ చేసి ఇక్కడ ఉన్న క్లిప్స్ మనం క్లిప్స్ తోటి క్లోజ్ చేసుకోవాలన్నమాట. చాలా డిఫరెంట్గా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. జస్ట్ లుక్ ఎట్ దిస్. అండ్ ఇలా చూస్తే ఓం అండ్ డమరుకం లాగా కూడా కనిపిస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా దీని గ్రాస్ అండ్ నెట్ వెయిట్ తెలుసుకుందాము. ఈ బ్యూటిఫుల్ మెన్ కడా గ్రాస్ వెయిట్ వచ్చేసి 19.519 grams, నెట్ వెయిట్ వచ్చేసి 19.119 grams. సో దిస్ ఈస్ అన్ 18 karat రోజ్ గోల్డ్ ఫినిషింగ్ మెన్ కడా అనమాట. లేట్ చేయకుండా స్క్రీన్ షాట్ తీసుకోండి, స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. లెట్స్ గో విత్ ద నెక్స్ట్ వన్. ఇంకొక బ్యూటిఫుల్ ఫ్యాన్సీ కడా అనమాట మెన్స్ కోసం. 2 జాగ్వర్స్ టగ్ ఆఫ్ వార్ కొట్లాడుతున్నట్టు కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ కూడా అంటే పీపుల్ హూ ఆర్ లైక్ డైనమిక్ గా, అరే నేను రఫ్ అండ్ టఫ్, ఐఎమ్ ద హీరో అండ్ ఐఎమ్ ద విలన్ ఇన్ మై లైఫ్ అని ఎవరైతే అనుకుంటారో అలాంటి వాళ్ళకి దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ థింగ్. లెట్ మీ జస్ట్ షో యూ క్లియర్లీ. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఇంత బాగుంది చూడండి. ఇది మనకి yellow గోల్డ్ విత్ మ్యాట్ ఫినిషింగ్ వచ్చింది. అండ్ ఇక్కడ రోడియం ఫినిషింగ్ లో ద ఫేసెస్ ఆఫ్ జాగ్వర్ ఈజ్ లైక్ రోడియం ఫినిషింగ్ లో వచ్చింది. అండ్ ఐస్ లో మనకి బ్లాక్ స్టోన్స్ వచ్చాయి అనమాట. అండ్ దీని సరౌండింగ్ అంతా చూస్తే జనరలీ మనము ఎలిఫెంట్ హెయిర్ యూస్ చేస్తే మంచిది అని అంటుంటాం కదా.
రింగ్స్ కోసం కానివ్వండి, బ్రేస్లెట్స్ కోసం కానివ్వండి. సో అలానే ఇది ఎలిఫెంట్ హెయిర్ కాదు, దిస్ ఇస్ అ సింథటిక్ వన్. బట్ ఎలిఫెంట్ హెయిర్ పెడితే బ్రేస్లెట్లో ఎలా ఉంటుంది అంటే మేబీ ద లుక్ విల్ బి ఇంత బ్యూటిఫుల్గా లుక్ ఉంటుందేమో. అండ్ ఇదంతా ఫినిషింగ్ వచ్చేసి చాలా స్మూత్గా ఉంది. అండ్ ఇదంతా కూడా ఎల్లో గోల్డ్లో వచ్చిందనమాట. అండ్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ది హుక్ ఆఫ్ దిస్. దీని హుక్ ఎలా వచ్చిందంటే ఒక బ్యూటిఫుల్ క్లిప్ వచ్చింది. క్లిప్ తర్వాత యూ హ్యావ్ టు ప్రెస్ ఇట్. సో ఇక్కడ మనకి ఇది సి how flexible this is చూడండి. సో this is how it is. సో ఇందులో ఇది కాన్స్టెంట్గా ఉంది, ద అదర్ వన్ ఇస్ మూవింగ్. అండ్ ఎస్ దీని బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. హాలోలో వచ్చి కొంచెం అంటే నాకు బ్యాక్ నుంచి చూస్తే 2 snakes ఆర్ ఫైటింగ్ లాగా కనిపిస్తుంది. అండ్ ఇది ఇలా క్లోజ్ చేసిన తర్వాత యూ హ్యావ్ టు క్లోజ్ ఇట్ విత్ ద క్లిప్. మనం జనరల్లీ బ్లాక్ ఎందుకు వాడతాం అంటే దిష్టి తాకకుండా, అంటే ఎవరి దిష్టి తాకకుండా ఉండడానికి బ్లాక్ అనేది యూజ్ చేస్తాము. సో అలా సెంటిమెంట్ బ్లాక్ యూజ్ చేస్తే మంచిది అనే సెంటిమెంట్ ఉన్న వాళ్ళకి దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ కడ అనమాట. అండ్ ఇది ఏమంతా హెవీ వెయిట్ కూడా లేదు, చాలా చాలా లైట్ వెయిట్గా కనిపిస్తుంది. సో యూ హ్యావ్ టు నో ది గ్రాస్ అండ్ నెట్ వెయిట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ మెన్స్ బ్రేస్లెట్ ఆర్ కడ. సో దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి 20.960 grams, నెట్ వెయిట్ వచ్చేసి 20.043 grams. దిస్ ఇస్ అన్ 18 karat గోల్డ్ మెన్స్ కడ. సో లేట్ చేయకుండా స్క్రీన్ షాట్ తీసుకోండి, స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. లేదు స్టోర్ విజిట్ చేస్తామంటున్నారా? అయితే మా స్టోర్కి సంబంధించిన వివరాలు డిస్క్రిప్షన్లో మీకోసం మెన్షన్ చేశాము. మా ఈ యూనిక్ కలెక్షన్ అందరికంటే ముందు మీరే చూడాలనుకుంటే మర్చిపోకుండా దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ని ఆన్ చేయడం మర్చిపోకండి. సో దాట్ మేము ఇలా వీడియో అప్లోడ్ చేయగానే అందరికంటే ముందు నోటిఫికేషన్ మీకే వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మరిన్ని కొత్త కొత్త కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుంటాము. అంటిల్ దెన్ బాయ్. Please do visit Devi Pavitra Gold and Diamonds, Vijayawada, Hyderabad.